ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఎవడైతే ఈ విధంగా తామస బుద్ధి కలిగి ఉంటాడో వాని యొక్క బుద్ధి అవిద్య చేత, అజ్ఞానము చేత, అవివేకము చేత కప్పబడి ఉంటుంది కదా. ఎలాగంటే కళ్ళు ద్రాగినటువంటి వానికి లోకమంతా తిరుగుతున్నట్లు గోచరించేలాగానే ఈ మాయామోహము అనేటువంటి మధిరాపానము చేత మొత్తుడై ఉన్నటువంటి అజ్ఞానికి ఈ జగత్తంతా కూడా అవాస్తవమైనటువంటి జగత్తంతా వాస్తవంగా గోచరిస్తుంది. అదే దానికి ఉదాహరణ ఏంటి అంటే, లేని దేహము లేని జగత్తు వారికి ఉన్నట్లుగా కనబడుతుంది. సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వము దైవము లేనట్లుగానే కనిపిస్తుంది. దుఃఖములతో నిండిపోయిన విషయభోగాలు వారికి మాత్రమే తామస బుద్ధి కలిగినటువంటి వారికి సుఖవంతాలుగా తోస్తాయి. పరమానందదాయకమైనటువంటి ఆ యొక్క తత్వము అనుసరించడానికి వారికి అసలకు రుచియే ఉండదు. అంతేకాదు రక్తము, మాంసము, ఎముకలతో నిండిపోయినటువంటి వచ్చిపోయే దేహాల యందు వారు సౌందర్య బుద్ధిని కలిగి ఉంటారు. సచ్చిదానంద ఘనముకు శాశ్వత పరమాత్మ యందు అయితే నీచ బుద్ధిని చూపుతారు. ఇన్ని మాటలు ఎందుకు? ధర్మాన్ని అధర్మంగా చూస్తారు, అధర్మంగా భావిస్తారు కూడా. దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే అవివేకమే కదా. కాబట్టి ఏ బుద్ధి ఎందైతే అటువంటి విద్య, తమస్సు కూడా నిలబడి ఉంటాయో ఆ బుద్ధి మహానికృష్టమైనది, నీచమైనదే అవుతుంది. అతడు ఎంతటి భౌతికమైనటువంటి శారీరక బలవంతుడైనప్పటికీ కూడా మరి ఈ లౌకికమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్న విజ్ఞాన సంపన్నుడైనా సరే, కాబట్టి వివేకాన్ని ఆశ్రయించి తనదైనటువంటి ప్రయత్నముతోటి అటువంటి తమస్సును బుద్ధి నుండి పారద్రోలాలి. సత్యాన్ని సత్యంగానే గ్రహించగలిగిన శక్తిని సంపాదించాలి, కృతార్థుడు కావాలి అని చెబుతూ ఈ 3 రకాలైనటువంటి సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి వాటి గురించి ఆ యొక్క ధర్మాలను ఏ బుద్ధితో కూడుకొని ఉన్నాడు అనే దానిని గురించి వివరించి, ఇంకా ఈ సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి ధైర్యాలను గురించి తెలియజేస్తూ సాత్వికమైనటువంటి ధైర్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. ఓ అర్జున, చలించనటువంటి ఏ ధైర్యముతో అయితే ఉన్నాడో, విషయాల పట్ల ప్రవర్తించకుండా ఉండేటువంటి ఏ ధైర్యంతో అయితే కూడిన వాడే మనసు యొక్క కానీ, ప్రాణం యొక్క కానీ, ఇంద్రియాల యొక్క కానీ క్రియలను యోగ సాధన చేత ఈ యొక్క దృశ్య సంబంధమైన విషయాల నుండి కూడా త్రిప్పి తన అంతర్గతంగా మరల్చి శాస్త్రంలో చెప్పబడిన విధంగానే ఆ యొక్క ఆత్మధ్యానమునందు నిలబెట్టగలుగుతున్నాడు. అటువంటి ధైర్యమే కదా సాత్వికమైనటువంటి ధైర్యము. అంటే ప్రపంచంలో ధైర్యం కలిగిన వారు అనేక మంది ఉంటారు. కొందరు యుద్ధంలో ధైర్యంతో పోరాటం చేసి యుద్ధం చేస్తారు. కొందరు ధైర్యంతో రాత్రి సమయంలో భయంకరమైన అడవులలో కూడా సంచారం చేస్తారు. కొందరు ధైర్యంతో మహా ఉన్నతమైన ఎత్తైన పర్వతాలను కూడా అధిరోహిస్తారు, సముద్రాలను లంఘిస్తారు. కానీ అన్ని ధైర్యాల కంటే కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ధైర్యం గురించి కదా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అదే సాత్విక ధైర్యము. అంటే ఏ ధైర్యము చేతైతే మనుషుడు తన మనస్సును, ఇంద్రియాలను కూడా విషయభోగాల నుండి నిరోధిస్తాడో, దృశ్య సంబంధమైన కోరికల నుండి కూడా నివృత్తుడవుతాడో, అదే కదా గొప్ప ధైర్యము అని పరమాత్మ తెలియజేసి ఉన్నారు.
కాబట్టి తక్కిన ఎన్ని ధైర్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇవేవి కూడా జన్మ సాఫల్యాన్ని కలుగజేయవు, ఈ యొక్క దేహం యొక్క రాకపోకలు ఆపజాలవు. కాబట్టి జన్మను సఫలవంతం చేసేటువంటి కారణమైనటువంటిది ఈ పారమార్థిక ధైర్యాన్ని కూడా మనుజుడు తప్పకుండా కలిగి ఉండాలి. అయితే ఆ కలిగి ఉన్నటువంటి సాత్విక ధైర్యము చపలంగా ఉండకూడదు. ఈరోజు ఎంతో వైరాగ్యంగా ఉండి ఎంతో ధైర్యంగా ఉండి రేపు భయపడకూడదు. ఈరోజు ఉన్నటువంటి దృష్టి రేపు కనబడకుండా పోకూడదు. కాబట్టి ఎలాగంటే అవ్యభిచారిణ్య అంటే నిశ్చలమైనది అని కదా చెప్పబడింది. ఎలాగంటే కొందరు ముముక్షువులు ఏదో ఒక ఆవేశంలో ధైర్యాన్ని కలిగి తమ యొక్క ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారే మళ్ళీ కూడా పరిస్థితుల యొక్క ప్రభావము చేత క్రమంగా ఆ ధైర్యాన్ని వదిలివేసుకుంటారు. మళ్ళీ కూడా దృశ్య సంబంధమైన విషయాల పట్ల ప్రవర్తించడం అనేటువంటిది మనకు కనబడుతూనే ఉన్నది. అందుకే అది నిశ్చలమైనటువంటి ధైర్యం కాదు కదా. కాబట్టి స్థిరంగా ఉండేటువంటి ధైర్యాన్నే కదా అవలంబించాలి. ఎందుకు అంటే అసలు మహోన్నతమైనటువంటి మానవ జన్మను ధరించిన తర్వాత ఎవడైనా సరే సాత్వికమైనటువంటి ధైర్యాన్ని అనుసరించవలసిందే కదా. ఎందుకు? మానవ జన్మ చాలా దుర్లభమైనది. సర్వేక సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో కూడా మానవ జన్మ అనేది లభించడం కష్టం. కాబట్టి ఆ జన్మ అనేటువంటిది ముగియక ముందే ఈ జన్మ వచ్చినటువంటి కారణాన్ని ముగించుకోక మునిపే తీవ్రతరమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలను సాధించుకోవాలి. దాని ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనే చెబుతూ, అంటే ఒకానొక పట్టణంలో ఒక పేద గృహస్థుడున్నాడు. అతని కుటుంబం అయితే చాలా పెద్దది. ఆయన కుటుంబం పెద్దదిగానే ఆయనకు వచ్చేటువంటి ఆదాయం అంటే రాబడి తక్కువ. ఆయన కుటుంబ పోషణ చేయడం కోసం అతడు పడరాని పాట్లు పడుతూ ఉంటాడు. సంసార నిర్వహణ భారం ఎంతో భారంగా తోస్తూ ఉంది ఆయనకి. సరే, ఇలా ఉండగా ఒకనాడు అతనింటి ముందుగా ఒక సాధువు పోతూ ఉన్నాడు. మహాత్ముల యొక్క ఆశీర్వచన ప్రభావము చేత కార్యసిద్ధి కలుగుతుందేమో అని నిశ్చయించినటువంటి ఆ గృహస్థుడు ఏం చేశాడంటే అమాంతంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన వాకిటి ముందు పోయేటువంటి సాధువు గారి కాళ్ళ మీద పడిపోయి పాహిమాం పాహిమాం అని బాధపడ్డాడు. రక్షించండి రక్షించండి అని. ఇంకా కూడా అంటున్నాడు, మహాత్మా, నేను చాలా ఎంతో ఆర్థికంతో లోటు ఉన్నవాడిని, కడుబేదవాడిని. కుటుంబం చూద్దామా, చాలా పెద్దది. ఈ కుటుంబాన్ని పోషించుకొని రావడానికి నాకు శక్తి చాలడం లేదు. దాని ఫలితంగా నేను అనేక యమయాతనలను, నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాను. తమరు నాపై దయ ఉంచి నాకు గనక సిరి సంపదలను గనక అనుగ్రహించగలిగితే బాగుంటుంది అని వేడుకుంటూ అతన్ని దీనంగా సాధువుని ప్రార్థించాడు. సాధువు ఏం చేశాడంటే ఆయన మొర విన్నాడు. ఆ గృహస్థు మొర ఆలకించాడు. దయ కలిగింది అతనికి. ఆ దయార్థ హృదయుడైనటువంటి ఆయన ఏం చేశాడంటే తన చేతి యందు ఒక స్పర్శవేది అనేటువంటిది ఉన్నది. స్పర్శవేది అంటే దానిని, ఆ స్పర్శవేది అనేటువంటిది ఏ వస్తువుకు తాకిస్తే అది బంగారంగా మారుతుంది. అటువంటి స్పర్శవేదిని ఇక మహత్తరమైనటువంటి పదార్థం, దీనిని కనుక ఇనప వస్తువుకు తాకించావనుకో ఇనుము బంగారంగా మారుతుంది. ఆ బంగారాన్ని అమ్ముకొని నీవు సంపన్నుడు అవ్వు. దీని యొక్క ప్రభావం చేత నీ దరిద్రం అంతా కూడా పారిపోతుంది అని చెప్పాడు. అయితే 1 సంవత్సర కాలం వరకే దీనిని నీ వద్ద ఉంచడానికి వీలవుతుంది. ఆ తర్వాత నేను మరలా వచ్చి ఈ స్పర్శవేదిని తీసుకొని పోతాను. కాబట్టి ఈలోపుగానే నీవు దీనిని ఉపయోగించుకో. ఆ తర్వాత ఇది నీకు దక్కదు అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. సాధువు పలికినటువంటి ఆ మాటల్ని విన్నాడు గృహస్థువు. పరమానందంతో నిండిపోయాడు. స్పర్శవేదిని పొందడం చేత అతడు ఆనందంతో అస్సలు ఇక అతనికి ఉక్కిరి బిక్కిరైపోతూ ఉన్నాడు.
చాలా కాలం కూడా తనను బాధించిన దరిద్రం తొలగిపోతుంది కదా అనే సంతోషాన్ని పొందుతూ ఉన్నాడు. త్వరలో అతడు తన ఇంటికి వెళ్ళాడు. మొట్టమొదట ఒక ఇనుప మేకుకి ఆ స్పర్శ వేదిని తాకించాలి అనుకున్నాడు. కానీ వెంటనే అతనికో ఆలోచన తట్టింది. ఈ చిన్న చిన్న వస్తువులకు తాకించినట్లయితే కొద్ది బంగారం మాత్రమే కదా వస్తుంది. ఊరిలో ఇనుప వస్తువులు అమ్మే వర్తకుని వద్దకు వెళ్ళి వేల కొలది ఇనుప వస్తువులు ఉంటాయి కదా ఆయన దగ్గర, వాటి అన్నింటినీ కొనుక్కొని వచ్చి తాకించినట్లయితే కోట్ల కొలది రూపాయలు విలువ కలిగినటువంటి బంగారం లభిస్తుంది కదా అని ఈ ప్రకారంగా ఆలోచన చేసి ఆ గృహస్థుడు తన ఇంటిలో దేనికి తాకించక స్పర్శింపజేయక నేరుగా ఊరిలోకి వెళ్ళాడు. ఇనుప వర్తకునితో అంటున్నాడు, అయ్యా మీ అంగడిలోని ఇనుప వస్తువులన్నీ కూడా నేను కొనాలి అనుకుంటున్నాను, ఖరీదు ఎంత అని అడిగాడు. వర్తకుడు అన్నాడు, మహాశయ ఇప్పుడు ధరలు చాలా విపరీతంగా ఉన్నవి, మీరు కొనలేరు. ఇంకొక 6 నెలలు అయిన తర్వాత తగ్గొచ్చు ఈ ధర, అప్పుడు వచ్చి విచారించుకో అని బదులు చెప్పాడు. చక్కని సలహా చెప్పావు అని తలంచి గృహస్థు 6 నెలలైన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి ఇనుప కొట్టు దగ్గర మళ్ళీ విచారించాడు. వర్తకుడు అన్నాడు, ఇంకా ధరలు తగ్గలేదయ్యా, ఇంకో 6 నెలలైన తర్వాత తగ్గుముఖం పట్టొచ్చేమో అని సమాధానం ఇచ్చాడు. గృహస్థు అట్లాగే అనుకున్నాడు. ఇంకొక 6 నెలలు ఓపిక బట్టి తిరిగి వర్తకుని వద్దకు పోతూ ఉండగా మార్గమధ్యంలో సాధువు కనిపించాడు. అయ్యా, సంవత్సర కాలం గడువు పూర్తయిపోయింది కదా, నా స్పర్శ వేదిని ఇచ్చివేయు అని పలికాడు. ఆ స్పర్శ వేదిని గృహస్థు నుండి పెకలించుకొని వెళ్ళిపోయాడు. పాపము ఆ గృహస్థుడు ఎటువంటి సత్తా బలము లేనివాడై నిర్వీర్యుడై స్తబ్దుడై అలాగే నిలబడిపోయాడు. తన యొక్క అజాగ్రత్తకి తానే వాపోసాగాడు. సంవత్సర కాలం స్పర్శవేది తన వద్దే ఉన్నప్పటికీ కూడా అతడు దానిని ఉపయోగించుకోకుండా వ్యర్థంగా కాలక్షేపం చేశాడు కదా. దాని ఫలితంగా అతని దరిద్రం అంతా ఏమాత్రం తొలగలేదు, అది అలాగే ఉంది. బాధలు ఇంకా కూడా ఎక్కువైపోయినవి. చక్కని అవకాశం అతడు జార విడుచుకున్నాడు కదా. అలాంటిదే అంటే ఈ అమూల్యమైనటువంటి ఈ మానవ శరీరం ఉన్నది కదా, ఈ మానవ జన్మే స్పర్శవేది. జీవుని యొక్క ఆయుర్దాయమే కదా ఆ సంవత్సరం పాటు గడువు. ఆయుర్దాయం పూర్తి కాకపూర్వమే జీవుడు ఏం చేశాడు, ఈ మానవ దేహం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని ప్రయత్నపూర్వకంగా కనుక పొంది తప్పనిసరిగా జన్మను సార్థకం చేసుకోవలసింది. అలా కాకుండా కాలయాపన అనేది చేశాడో యమధర్మరాజు వస్తాడు, ఈ శరీరాన్ని కబలించుకొని పోతాడు. అలా యమధర్మరాజు గనక కాలం కబలించిందో మళ్ళీ కూడా ఇటువంటి మహా ఉత్కృష్టమైనది జ్ఞానాన్ని సముపార్జించుకోవటానికి ఒక చక్కని సాధనమైనటువంటి మానవ దేహము అనేది బ్రహ్మావలోకన సమర్థమైనటువంటిది అయినా ఈ మానవ శరీరం మానవ జన్మ లభించడం అనేటువంటిది కష్టమే కదా. కాబట్టి స్పర్శవేదిలాగానే స్పర్శవేది సంవత్సర కాలానికి ఎలా ఇవ్వబడిందో, సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఎలా వెళ్ళిపోయిందో, అలాగే అఖండ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ మానవ జన్మ, ఈ మానవ శరీరం సమాప్తం కాకపూర్వమే, ఈ శరీరం భూమి మీద పడకపూర్వమే జ్ఞానముతో నిండినటువంటి ఈ యొక్క శరీరాన్ని ఉపయోగించుకుని బ్రహ్మ సాక్షాత్కారము అనేటువంటి చరమ లక్ష్యాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని జీవుడు సాధించుకోవాలి. అందుకోసం తగినటువంటి ప్రయత్నాలను అతడు వెంటనే చేసుకోవాలి. ఇప్పటి నుండే ఆచరించడానికి ప్రయత్నశీలుడు, ఉద్యుక్తుడు కావాలి కదా. అంటే మానవ జన్మ అనేటువంటిది చాలా దుర్లభమైనది. అటువంటి దుర్లభమైనది మనకు సాధ్యపడింది అంటే సాధ్యపడిన దానితో మనం ఎంత సాధించుకోవలసిన విషయం ఉండి మనకు సాధ్యపడింది. సాధ్యపడడానికి ముందు మనం ఎన్నో అవస్థలకి కష్టాలకి సహించుకుంటూ ఏ పుణ్యకార్యాల ప్రభావితమైనటువంటి ఫలమో మనకి మానవ శరీరం అనేది జ్ఞానవంతమైనటువంటి దానిని సముపార్జించుకోవడానికి గొప్ప
సాధనము అనబడే మానవ శరీరం మనకి తటస్థపడింది. ఆ తటస్థపడినప్పుడు మనం దానిని ఈ శరీరంలో ఉన్నటువంటి పరిమిత ఆయువే కదా ఇవ్వబడింది. ఆ ఆయువు 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుందా? చెప్పలేం. ఈ శరీరానికి ఎంత ఆయు పరిమితి ఇవ్వబడింది అనేది తెలియదు. మానవ శరీరానికి 100 సంవత్సరాలని చెప్పబడింది, కానీ ప్రతి శరీరానికి 100 సంవత్సరాలని చెప్పబడలేదు. ఒక్కొక్కటి గర్భస్థములో లేదా అనేక ప్రమాదాలతోటి ఏ వయసులో అయినా, ఏ అడవుల్లోనూ, ఏ ఊళ్ళల్లోనూ ప్రమాదాలతోనూ, వర్షాలతోనూ, పిడుగులతోనూ, లేదా భయంకరమైన సర్పాలు జంతువులతోనూ, ఇంకా ఇటువంటివి ఎన్నో ప్రమాదాలలో శరీరము అనేటువంటిది పోతూ ఉంటుంది కదా. అది మరణం వచ్చినటువంటి వేళ ఎక్కడికొచ్చినా కూడా, ఏం చేసినా కూడా అది పోతుంది కదా. కాబట్టి మరణం వచ్చిన సమయంలో ప్రతి దేవతకు మ్రొక్కిన బ్రతుకని వాడెన్నటికి బ్రతుకడు జగతిన్, బ్రతికెడు వానికి మ్రొక్కిన బ్రతుకును మరి మ్రొక్కకున్న బ్రతుకునుగాకన్. అదే మరణం వచ్చినటువంటి సమయంలో ఇలా ప్రతి దేవతకు మ్రొక్కినా కూడా ఆయు పరిమాణం తీరినటువంటి వాడు ఎక్కడా బతకడు జగతిలో. బ్రతికే వానికి మ్రొక్కినా బ్రతుకుతాడు, మ్రొక్కకపోయినా బ్రతుకుతాడు. కాబట్టి చావు ముంచుకొచ్చినటువంటి వానికి మరి ఔషధంబులును మంచివి ఆరగించినన్, బరువడి చెందు కర్మ గాకయపో జాడ్యముల్. వరుసగా మంత్రయంత్ర కుల వైద్యులు నాయత కోట్లు వచ్చినన్, మరణము పూర్ణమైచనెడు మానవుని బ్రతికింపలేరిలన్. అనేక ఔషధాలు ఎన్ని మంచివి గొప్ప గుణం కలిగినవి ఆరగించినప్పటికీ కూడా పరువడి చెందు కర్మ పరిపక్వముగాక ఏపో జాడ్యముల్. వానికి వచ్చిన అనారోగ్యము, శరీరం పోతేనే పోయేటువంటి రోగాలు ఎన్ని రకాలు అనుసరించినా కూడా అవి పోవు. అయితే ఆ వచ్చినప్పుడు వరుసగా మంత్రయంత్రకులు, మంత్రం వేసేవాళ్ళు, యాంత్రికంగా చేసేవాళ్ళు, తంత్రజ్ఞులు, వైద్యులు, ఇలాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చి చూసినా కూడా మరి మరణము పూర్ణమై చనుడు, వాడికి మరణమే రాసిపెట్టుంది. ఆ శరీరం ఇంకంతటితో పడిపోవాల ఉన్నప్పుడు ఇక వీడంతా కూడా మానవుని ఇలా లేరిలన్. అటువంటి చనిపోవడానికి సిద్ధంగా ఉండి కాలంలో కలిసిపోయే సమయం ఆసన్నమైన తర్వాత కోటానుకోట్లు మంత్రకులు, యంత్రకులు, వైద్యులు వచ్చినా కూడా మరి శరీరం వదిలే సమయం వచ్చిపోయేటువంటి మానవుణ్ణి బ్రతికింపలేరిలన్. ఈ భూమి మీద ఇంకా మళ్ళీ ఆ శరీరాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి, కానీ ఫలించని ప్రయత్నాలే అవుతాయి. కాబట్టి అత్యున్నతమైనటువంటి అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి మానవ శరీరం వచ్చినప్పుడు పశువుల్లాగానో, జంతువుల్లాగానో, మరి వృక్షాలలాగానో, రాళ్ళలాగానో ఉండి విషయ సంబంధమైన వాసనలతో కొట్టుకొని పోతూ అమూల్యమైనటువంటి శరీరాన్ని వృధా చేసుకుంటూ కాలంలో కరిగిపోతూ ఈ విధంగా తనకున్నటువంటి ప్రయత్నము అనేది కూడా చేయకుండా తనను తానే నశింపచేసుకునేటువంటి పరిస్థితి అనేది చేసుకోకూడదు కదా. అందుకే ఆ జన్మ వచ్చినటువంటి శరీరం పోకమునిపే తీవ్రతరమైనటువంటి ఆధ్యాత్మిక సాధనను చేయాలి. చేసినప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. అటువంటి యోగ సాధన చేత మనుజుడు ఇంద్రియాలను జయించి విషయాల నుండి కూడా మనస్సును నిగ్రహించి ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలిగినటువంటి యోగ సాధనలు చేయగలిగిన ధైర్యం ఏదైతే ఉన్నదో అదే కదా సాత్విక ధైర్యము అని చెప్పబడుతుంది అని చెబుతూ ఇంకా రాజస ధైర్యాన్ని గురించి చెప్తూ ఉన్నారు. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సా పార్థరాజసి. అర్జున, ఏ ధైర్యంతో అయితే మనుషుడు చేసినటువంటి కర్మ యొక్క ఫలాన్ని కోరకుండా ఉన్నటువంటి వాడే ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని కూడా మిగుల ఆసక్తితో అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. అటువంటి ధైర్యమే కదా రాజస ధైర్యమై ఉన్నది.
ఏ ధైర్యముతో అయితే మనుజుడు చేసేటువంటి కార్యం యొక్క ఫలితాన్ని ఆశించకుండా ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని కూడా, అంటే మనకు పురుషార్థాలు అని కదా చెప్పబడతాయి, అటువంటి పురుషార్థాలు కనుక మిగుల ధైర్యముతో అనుష్ఠానం చేస్తూ ఉంటాడు, అటువంటి ధైర్యమే రాజసమై ఉంటుంది. అందుకే మనకి అసలు ఈ పురుషార్థాలు అనేటువంటివి పురుషార్థత్రయం గురించే చెప్పారు, కానీ చతుర్విధ పురుషార్థాలు, ఆ పురుషార్థాలు 4 రకాలు. గణుతింప ధర్మార్థ కామ మోక్షములన పురుషార్థములు 4 భువి జలంగు. యాత్రదాన వ్రత యజ్ఞంబులాది సత్కర్మముల్సేయుట ధర్మమయ్యే. కాయంబు మిక్కిలి కష్టించి యుక్తి చేనర్దంబు కూర్చుట అర్థమయ్యే. పొలతుల కూటంబు పుత్రుల సౌఖ్యంబు కావలెనను వాంఛ కామమయ్యే. ఈ త్రివర్గమరసి నిత్యంబుగాదని అచల గురుని భక్తిని ఆశ్రయించి బ్రహ్మమెరిగి జన్మబంధంబులను బాసి ముక్తి గనుట బుధులు మోక్షమండ్రు. అసలు మనకు పురుషార్థత్రయము అంటే ధర్మము, అర్థము, కామము అనేటువంటిది మిక్కిలి ఆసక్తితో ఏ విధంగా ఉంటాయి ఆ 3 అంటే యాత్రలు చేయటం, దానాలు చేయటం, వ్రతాలు చేయటం, యజ్ఞాలు ఆచరించటం, మంచి కర్మలు చేయటం, పరహితము చేయడం, ఇంకా కూడా అనేకమైనటువంటి ఉద్ధరణ కార్యక్రమాలు, ధర్మ కార్యాలు కూడా చేసేటువంటిదే ధర్మం అవుతుంది. ఇక రెండవది కాయాన్ని మిక్కిలి, శరీరాన్ని మిక్కిలి కష్టింపజేసి అనేక ఉపాయాలతోటి ఆ శారీరక కష్టముతో మరి ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని కూర్చుకోవడమే అర్థము, అంటే ధనాన్ని సంపాదించడమే అవుతుంది. పొలతుల కూటంబు పుత్రుల సౌఖ్యంబు కావలెనను వాంఛ కామమయ్యే. అంటే స్త్రీలతో, భార్యతో కలిసి ఉండడం, పుత్రుల యొక్క అచ్చట్లు ముచ్చట్లు చూడడం మొదలైనటువంటి కోరికలతో కూడుకొని ఇక ఆ ధర్మబద్ధమైనటువంటి ధనాన్ని సంపాదించి ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ధర్మబద్ధంగా వివాహం చేసుకొని ధర్మబద్ధమైనటువంటి సుఖాలను, సౌఖ్యాలను పొందడమే కామమవుతుంది. ఇటువంటి వాటిని మిక్కిలి కోరిక చేత అనుష్ఠానం చేసేటువంటి ధైర్యం ఏదైతే ఉన్నదో అది రాజసమై ఉంటుంది. అదే సాత్వికమైనదైతే ఏం చేస్తుంది, ఈ 3 కూడా ధర్మ, అర్థ, కామాలను ఈ త్రివర్గమరసి నిత్యంబు కాదని ఈ 3 కూడా శరీరానికి ఉపయుక్తమైనవే, కానీ శరీరం పోయిందా తర్వాత దాని యొక్క అంతుదరి తెలియదు, మరొక శరీరాన్ని వేసుకొని వస్తుంది. కాబట్టి ఈ శరీరం ఉండగానే మరొక శరీరం రాకమునిపే ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటివి, అల్పమైనవి అనేటువంటిది, దానిని ఈ పట్ల ఆసక్తి అనేది ఇవి సత్యము కాదని, సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన పరమాత్మ వస్తువు, పరబ్రహ్మ వస్తువు ఒకటి ఉన్నదని, ఆ పరబ్రహ్మ వస్తువు తానేనని, ఆ పరమాత్మ స్వరూపము తన స్వరూపమేనని, పరమాత్మ స్వరూపాన్ని దర్శించడము తన స్వస్వరూపాన్ని దర్శించడమేనని భావించి అచల గురుని భక్తిని ఆశ్రయించి ఈ పరిపూర్ణ తత్వాన్ని గురించి తెలిసి ఉన్నటువంటి గురుదేవుణ్ణి ఆశ్రయించి సేవ చేసి గురు భక్తితో గురువుని మెప్పించి ఆ విధమైనటువంటి బ్రహ్మానుసంధానం గావించగలిగినటువంటి జ్ఞానబోధన పొంది ఇక బ్రహ్మమెరిగి జన్మ బంధంబులను బాసి ఏ సర్వవ్యాపకంగా సత్య వస్తువు నిరామయముగా నిలబడి ఉన్నదో అటువంటి సత్య పరంజ్యోతి స్వరూపమైనటువంటి సచిదానంద స్వరూపాన్ని పొంది వాడు ఇక మళ్ళీ కూడా రాబోయేటువంటి పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం అనేటువంటిది మళ్ళీ మళ్ళీ ఆవృతమయ్యేటువంటి జన్మజరా మరణాలను శాశ్వతంగా కూడా నిగ్రహించి వాటిని నిర్మూలించి అటువంటి పరమాత్మతత్వమునందు ఏకీకృతం అవడమే కదా ముక్తిని పొందడం అనేటువంటి విషయం. ఆ ముక్తి తత్వాన్ని పొందినటువంటి మహనీయులు దానిని మోక్షము అని చెప్తూ ఉంటారు. అందుకని అది ఎలా సాధ్యమవుతుంది అంటే పరమ గురుని కరుణబడసిన సతులైన పురుషులైన షండ పురుషులైన మాచకమ్ములైన మందులు చండాలురైన ముక్తిగంధురంధులైన. ఇక్కడ భగవానుడు చెప్పినట్లుగానే స్త్రీలైనా పురుషులైనా ఏ ఆశ్రమానికి ధర్మానికి
కులానికి చెందినవారైనా ఏ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు షండ పురుషులైనా మాచకమ్మలైనా మరి మందత్వంతో ఉన్న నీచమైనటువంటి కులంలో ఉత్పన్నమైన ఎవ్వరైనా సరే పరమ గురుని చెంతచేరిని వారి యొక్క ఆ గురుదేవుని యొక్క కరుణను పొందగలిగినటువంటి వారు స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరూ ఏ కులానికి మతానికి వర్గానికి లింగానికి చెందినా కూడా వాటికి సంబంధం లేకుండా పరమ గురుని యొక్క అనుగ్రహ భాగ్యము చేత వారు తప్పనిసరిగా ముక్తిని పొందుతారు అని చెబుతూ, అంటే ఇక్కడ మనకి చెప్పినటువంటి పురుషార్థాలైతే 4 కదా, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 పురుషార్థాలలో మొదటి 3 మాత్రమే కదా మనకి ఇక్కడ తెలియజేసింది. 4వది అయినటువంటి మోక్షాన్ని గురించి చెప్పారా అంటే చెప్పబడలా. దీనిని బట్టి అది సాత్వికమైనటువంటి లక్షణం. కానీ ఇక్కడ మనకు చెప్పేటువంటిది రాజస ధైర్యంతో కూడినటువంటి వారు అని కదా చెప్పడం. ఈ రాజస ధైర్యంతో కూడినటువంటి వారు మోక్షాన్ని గురించి అంతగా పట్టించుకోరు అనేటువంటి విషయం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధైర్యము పరమార్థ దృష్టిలో అంత ఉత్తమమైనదిగా ఏం పెద్ద తేలడం లేదు. ఎందుకు అంటే మోక్షతత్వాన్ని ఎవడైతే పొందుతాడో అది ఉత్తమమైనది. కానీ చతుర్విధ పురుషార్థము 4వది అయిన పరమ పురుషార్థము దానిని పొందినప్పుడు ఉత్తమమైనదిగా తేలుస్తారు. కానీ కేవలం ఈ 3 ధర్మము, అర్థము, కామము అనేటువంటిది మాత్రమే ముఖ్యంగా తీసుకునేటువంటి ఈ రాజస ధైర్యయుతులు ఉత్తమమైనది కాదు పరమార్థ దృష్టిలో ఈ ధైర్యము అనే చెప్తూ ఉన్నారు. అంటే ఇంద్రియాలను నిరోధించడం ద్వారా మోక్షం కొరకు ప్రయత్నం చేస్తారు. అలా మోక్షం కొరకు ప్రయత్నం చేయడం కోసమే ఇంద్రియాలను నిరోధించడం ద్వారా కలిగినటువంటి సాత్వికమైనటువంటి ధైర్యం ఏదైతే ఉంటుందో అదే కదా ఉత్కృష్టమైనది అని చెప్తూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.